ఇవాళ ధరణి కమిటీ మరో కీలక సమావేశం నిర్వహించనుంది. వ్యవసాయ, గిరిజన, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో వివిధ కీలక అంశాలపై సమీక్షించనుంది. ప్రధానంగా ఈ భేటీలో రైతు భరోసా, భూ హద్దులు, పోడు పట్టాలపై చర్చించనున్నారు. ధరణిలో క్షేత్రస్థాయి సమస్యల గురించి ఇటీవల కలెక్టర్ల సమావేశంలో కొన్ని వివరాలు సేకరించిన కమిటీ రెవెన్యూ శాఖతో సంబంధం ఉన్న ఇతర శాఖలపై దృష్టి పెట్టింది. ఈ సందర్భంగా పోడు భూములు, పట్టాలు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై వివరాలు సేకరించనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందిస్తారు. రామ్, చెప్పండి, వ్యవసాయ, గిరిజన, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారుల భేటీలో ఏ అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తుంది? అప్డేట్స్ ఏంటి? ఆనంద్, ఇవాళ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ధరణి కమిటీ ఏదైతే వేసిందో, కోదండరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ అయితే కోదండరెడ్డి ఆధ్వర్యంలో వేసిన ఈ కమిటీ సమావేశం ఇవాళ మరోమారు భేటీ అవుతుంది. ముఖ్యంగా గిరిజన, వ్యవసాయ, అటవీ శాఖ అధికారులతో ఈ సమావేశం అవుతుంది. అయితే ఇప్పటికే ధరణి కమిటీ వేసిన తర్వాత ఇప్పటికే 3 సమావేశాలు నిర్వహించింది. ధరణి కమిటీ సభ్యులు 2 సార్లు కూర్చోవటం, మరొకసారి ఈ నెల 22వ తేదీన 5 జిల్లా కలెక్టర్తో కూడా ధరణి కమిటీ సచివాలయంలో భేటీ అయింది. రోజంతా కొనసాగిన సమావేశాలు చాలా కీలక నిర్ణయాలు తీసుకొని ఈరోజు మరోసారి అటవీ శాఖ, గిరిజన, వ్యవసాయ శాఖ అధికారులతో కూడా భేటీ అవుతారు. అయితే ముఖ్యంగా రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ధరణి కమిటీ తీసుకొచ్చిందో, ధరణి పోర్టల్ వల్ల చాలామంది భూములు అన్యాక్రాంతమయ్యాయి. చాలామంది బాధితులు కూడా ఇప్పటికి ఇంకా ప్రజావాణి పేరుతో ఇంకా ఇతర కార్యాలయాలకు కూడా దరఖాస్తులు పెట్టుకుంటారు. దాదాపు 1,00,000కు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని చెప్పి ధరణి కమిటీ గుర్తించింది. ఇటీవల జరిగిన కలెక్టర్ సమావేశంలో కూడా చాలా కీలక ఆధారాలు రాబట్టింది. ఎందుకంటే రైతు బంధు అనేది ఒక ఎకరం నుంచి దాదాపు 100 ఎకరాల పైన ఉన్న వాళ్ళకు కూడా ఈ రైతు బంధు వస్తున్న తరుణంలో అసలు అందులో సాగు భూమి ఎంత, సాగు చేయలేని భూమి ఎంత అనేది కూడా లెక్క తీస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రైతు బంధు ఇచ్చేందుకు, రైతు భరోసా పథకంలో భాగంగా రైతు బంధు ఇచ్చేందుకు కొన్ని కండిషన్స్ పెడుతుందని కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా సాగు భూమికే మాత్రమే, సాగులో ఉన్న భూమికి మాత్రమే రైతు బంధు ఇవ్వాలని చెప్పి దానికి వైట్ రేషన్ కార్డు ఉండే విధంగా, తర్వాత ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు నుండి ఐటీ కడుతున్నారో వాళ్ళకి ఇవ్వకుండా ఉండేందుకే ఈరోజు ధరణి కమిటీ పేరుతో భూమాత పోర్టల్ తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. అది మొత్తం కూడా ఈ వచ్చే బడ్జెట్ సమావేశాల్లోపు ఖచ్చితంగా ఈరోజు ధరణి కమిటీ సంబంధిత అధికారులతో చర్చించి వచ్చిన ఆధారాలన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేస్తారు. మొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కూడా ఈ ధరణి కమిటీ భేటీ అయింది. ఎందుకంటే ఇందులో CCLA రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ కూడా ఐఏఎస్ అధికారి ఉన్నాడు. మాజీ ఐఏఎస్ అధికారి రేమంత్ పీటర్తో పాటు మాజీ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్, అదేవిధంగా అడ్వకేట్ సునీల్, మొత్తం 5గురితో రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసిన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగి లచ్చిరెడ్డి కూడా ఈ కమిటీలో ఉన్నాడు. మొత్తం 5 సభ్యులతో ఈ కమిటీ వేశారు. కాబట్టి చాలా కీలక సమావేశాలు జరుపుతుండగా కీలక ఆధారాలు కూడా సేకరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో అసలు భూమి ఎంత ఉంది, ఆ ఉన్న భూమిలో సాగు భూమి ఎంత, సాగు చేయలేని భూమి ఎంత, ఎందుకంటే అసలు రికార్డులో ఉన్న భూమి ఎంత, రికార్డులో లేని భూమి ఎంత అనే దానిపైన కూడా మొత్తం గ్రౌండ్ లెవెల్లో ఈ రిపోర్ట్ తెచ్చే పనిలో ఈ ధరణి కమిటీ పడింది. కాబట్టి ఇవాళ వ్యవసాయ, అటవీ శాఖ ఏదైతే అటవీ శాఖ అధికారితో, గిరిజన శాఖ అధికారితో భేటీ అవుతున్నారో చాలా ఏరియాల్లో కూడా పోడు ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూముల సమస్య చాలా తీవ్రంగా ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు సత్యవతి రాథోడ్, హరీష్ రావు ఆధ్వర్యంలో కమిటీ వేసినప్పటికీ ఆ కమిటీ నివేదిక ఇచ్చిందా లేదని కూడా తెలియదు. ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆ నివేదిక వచ్చిందో కూడా తెలియదు. కానీ ఈరోజు చాలా చోట్ల ఫారెస్ట్ అధికారుల పైన గిరిజనులు ఎగబడటం, కొట్టడం, వాగ్వాదం దిగటం వంటి పరిణామాలు చోటు చేసుకునే ఒక చోట ఖమ్మంలో ఒక ఫారెస్ట్ అధికారిని చంపేసిన సంఘటన ఈరోజు మనం చూసాం. కాబట్టి అలాంటి ఫారెస్ట్ అధికారులు కానీ, వ్యవసాయ శాఖ అధికారులు కానీ, అటవీ శాఖ అధికారులు కానీ, గిరిజన శాఖ అధికారులు కానీ ఎవరి మధ్య కూడా ఎవరు కూడా వ్యక్తిగత భేషాలకు పోకుండా గవర్నమెంట్ ఏదైతే రూల్స్ తీసుకొస్తుందో ఆ రూల్స్ని ఖచ్చితంగా ఫ్రేమ్ చేయాలి. ఆ రూల్స్ ప్రకారమే రేపు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అందరూ కూడా కట్టుబడి ఉండాలనే విధంగా ధరణి కమిటీ ఈ విధంగా ముందుకు పోతుంది. ఆనంద్, థ్యాంక్ యూ రామ్.